మంచిది. మనందరం లేచి నిలబడి దేవుని వాక్యాన్ని చదువుకుందాం. ఆదికాండం 14వ అధ్యాయం 18వ వచనం నుండి 24వ వచనం వరకు ఉన్నటువంటి భాగాన్ని మనం చదువుకొని ప్రభుని ఆరాధించి దేవుని వాక్యంలోకి వెళ్దాం. ఆదికాండం 14వ అధ్యాయం 18 నుంచి 24 వచనాల వరకు ఇప్పుడు బ్రదర్ జేమ్స్ గారు ఉత్తరపచిత్రాలుగా లీడ్ చేస్తారు. దేవుని నామానికి వందనాలండి. ఏర్పాటు చేసిన వాక్య భాగము ఆదికాండము 14వ అధ్యాయము 18 నుండి చివరి భాగం వరకు మార్చి చదువుకుందాం. చివరి భాగాన్ని అందరం కలిసి చదువుకుందామండి. మరియు షాలేము రాజైన మెల్కీసెదెకు రొట్టెను ద్రాక్షరసమును తీసుకుని వచ్చెను. అతడు సర్వోన్నతుడగు దేవునికి యాజకుడు. నీ శత్రువులను నీ చేతికి అప్పగించిన సర్వోన్నతుడగు దేవుడు స్తుతింపబడును గాక అనియు చెప్పెను. అప్పుడు అతడు అన్నిటిలో అతనికి 10వ వంతు ఇచ్చెను. అబ్రాము నేనే అబ్రామును ధనవంతునిగా చేసి తినని నీవు చెప్పకుండినట్లు ఒక నూలు పోగైనను చెప్పుల వారైనను నీ వాటిలో ఏదైనను తీసుకొనని ఆకాశమునకును భూమికి నీ సృష్టికర్తయును సర్వోన్నతుడగు దేవునైన యెహోవా ఎదుట నా చెయ్యి ఎత్తి ప్రమాణము చేసి ఉన్నాను. వారికి భాగమును చెప్పాను. దేవుడు ఈ వాక్యం దీవించిన గాక. ఆమేన్. ప్రేమ కలిగిన మా ప్రభువా, మీకు పరిశుద్ధ నామానికి స్తుతులు, స్తోత్రాలు, వందనాలు. ఇంతవరకు ప్రభా మా స్తుతులను మా ఆరాధనను స్వీకరించిన దేవా, ఈ సమయంలో నీ వాక్యాన్ని ప్రభా మేము ధ్యానించినగా నీ వాక్యం ద్వారా మీరు మాతో మాట్లాడండి, మమ్మల్ని బలపరచండి, సిద్ధపరచండి. యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. దయచేసి కూర్చోండమ్మా. ఈ ఉదయకాల సమయంలో చదవబడినటువంటి లేఖన భాగము నుండి సర్వోన్నతుడగు దేవుడు, గాడ్ మోస్ట్ హై అనేటువంటి ఆ భాగాన్ని దేవుడు ఏ రకంగా అబ్రహాముకి ప్రత్యక్షపరుచుకున్నాడో ఆ భాగం నుండి కొన్ని విషయాలు మనము ఆలోచించడానికి ప్రయత్నం చేద్దాం. అన్ఫార్చునేట్గా మనము చరిత్రను గనక గమనిస్తే ప్రపంచానికి డ్యామేజ్ ఎక్కడ స్టార్ట్ అయిందో తెలుసా? యూనివర్సిటీస్లో. యూనివర్సిటీస్ ఆర్ ద సీడ్ బెడ్ ఆఫ్ వరల్డ్ డిస్ట్రక్షన్. అందుకనే మన పిల్లలు యూనివర్సిటీకి వెళ్ళేటప్పటికే మీరు వాళ్ళని గనక దేవుని యొక్క సత్యంలో వారిని మనము వేరుపార్చకపోతే యూనివర్సిటీస్లో భయంకరమైనటువంటి ఫిలాసఫీస్కి వారు లోన్ అవుతారు. ఆ విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. ఎందుకంటే ప్రపంచంలో మనం అనుకుంటాం, ఎస్, ఒక రకంగా టెక్నాలజీకి పునాదులు పడింది యూనివర్సిటీస్లోనే, ప్రపంచం చెడిపోవటానికి పునాదులు పడింది కూడా యూనివర్సిటీస్లోనే. జర్మనీ దేశము నిజానికి ఒక చారిత్రకమైనటువంటి ఘట్టము జర్మనీ దేశంలో ప్రారంభమైంది 15వ శతాబ్దంలో. ప్రొటెస్టెంట్ రిఫర్మేషన్ కదా. ఎక్కడ స్టార్ట్ అయింది? మార్టిన్ లూథర్ జర్మనీ దేశానికి చెందినటువంటి వాడు. దాదాపు 8 దశాబ్దాలు దేవుని వాక్యము అంధకారంలో మగ్గిపోయింది. రోమన్ క్యాథలిక్ చర్చ్ యొక్క కబంధ హస్తాల్లో చిక్కుకున్నటువంటి దేవుని వాక్యాన్ని 8 దశాబ్దాల తర్వాత ఆ వాక్యము వెలుగులోకి రావటానికి ప్రధానంగా వాడుకోబడినటువంటి దేవుని సేవకుడు మార్టిన్ లూథర్, జర్మనీ దేశానికి చెందినటువంటి వాడు. 15వ శతాబ్దంలో అద్భుతమైనటువంటి రిఫర్మేషన్ జరిగి తిరిగి ప్రజలందరూ కూడా దేవుని నమ్ముకోవటం, దేవుని వాక్యానికి వాళ్ళ విధేయత చూపించడం అనేటువంటిది జరిగినటువంటి ఆ క్రమంలో
జర్మన్ యూనివర్సిటీస్లో థియలాజికల్ లిబరలిజం వచ్చింది. ముఖ్యంగా హైయర్ క్రిటిసిజం అంటే సూపర్ న్యాచురల్ ఈవెంట్స్ని క్వశ్చన్ చేసేటువంటి విధానం నియో ఆర్థడాక్సీ అని అంటారు. అంటే న్యూ ఆర్థడాక్సీ. నియో అంటే న్యూ ఆర్థడాక్సీ అంటే కొత్త రకమైనటువంటి భక్తి. ఏంటి ఆ కొత్త రకమైన భక్తి అంటే ప్రశ్నించటం. దేని ప్రశ్నించటం? దేవుని యొక్క ఉనికిని ప్రశ్నించేటువంటి తరం పుట్టుకొచ్చింది యూనివర్సిటీస్లో. దానికి కారణం ఏంటంటే వాళ్ళు దేవుని వాక్యాన్ని వాళ్ళు నమ్మలేనటువంటి పరిస్థితి వచ్చింది. హైయర్ క్రిటిసిజం అంటారు. అంటే దాంట్లో మోషే దేవుని వాక్యాన్ని రాయలేదు, దేవుని వాక్యంలో కాంట్రడిక్షన్స్ ఉన్నాయి, అలానే బైబిల్ కంటైన్స్ ద వర్డ్ ఆఫ్ గాడ్. అంటే బైబిల్ ఈజ్ ద వర్డ్ ఆఫ్ గాడ్ అన్నదానికిను బైబిల్ కంటైన్స్ ద వర్డ్ ఆఫ్ గాడ్కి చాలా డిఫరెన్స్ ఉంది ఆ స్టేట్మెంట్స్లో. బైబిల్లో ఉన్నటువంటి 66 పుస్తకాలు దేవుని వాక్యం అంటానికిను బైబిల్లో కొంతవరకు దేవుని వాక్యం ఉంది అంటానికి చాలా తేడా. ఈ రకమైనటువంటి ఫిలాసఫీస్ అన్నీ కూడా ఎక్కడ పుట్టుకొచ్చినాయి అంటే యూనివర్సిటీస్లో పుట్టుకొచ్చినాయి. అదే ఫిలాసఫీ చేత ప్రభావితం చేయబడినటువంటి వాడు ఫ్రెడరిక్ నీచే, ఎథియిస్టిక్ ఫిలాసఫర్. ఆయన ఒక సిద్ధాంతాన్ని ప్రతిపాదించాడు. ఏంటది? గాడ్ ఈజ్ డెడ్ అనేటువంటి సిద్ధాంతాన్ని ప్రతిపాదించాడు. ఆ సిద్ధాంతం చేత ప్రభావితం చేయబడినటువంటి వాడు అడాల్ఫ్ హిట్లర్, జర్మనీ దేశానికి చెందినటువంటి వాడు. ఆ కనెక్షన్స్ మీరు గమనిస్తున్నారా? ఏ జర్మనీ దేశంలో అయితే ప్రొటెస్టెంట్ రిఫర్మేషన్కి గొప్ప ఉజ్జీవానికి పునాదులు పడిందో అదే జర్మనీ దేశంలో థియలాజికల్ లిబరలిజంకి పునాదులు పట్టం. కానీ ఆ థియలాజికల్ లిబరలిజంకి ఎప్పుడైతే దేవునిని ప్రశ్నించేటువంటి, దేవుని ఉనికిని ప్రశ్నించేటువంటి ఒక తరము పుట్టుకొస్తుందో, దేవుడు లేనటువంటి జనాంగం అనేటువంటిది పుట్టుకొస్తుందో, ప్రపంచము అల్లకల్లోలమైపోయింది. అందుకే వరల్డ్ వార్ ఎక్కడ స్టార్ట్ అయింది? జర్మనీలో స్టార్ట్ అయింది. ఆ కనెక్షన్స్ కనుక మనం గమనిస్తే ఒక ఆయన అంటాడు, ఆఫ్టర్ గాడ్ డైడ్ ఇన్ 19th century, మ్యాన్ డైడ్ ఇన్ 20th century. కదా? ఎప్పుడైతే దేవుడు చచ్చిపోయాడు అనేటువంటి థియరీ 19వ శతాబ్దంలో ప్రారంభమైందో 20వ శతాబ్దంలో చనిపోయినంతమంది ప్రజలు ఏ శతాబ్దంలో కూడా మానవ చరిత్రలో చనిపోలేదు. దట్స్ వాట్ వీ నీడ్ టు అండర్స్టాండ్. అమ్మాయి కట్టిటి కర్లొద్దు ఒకసారి. రైట్. ఏ శతాబ్దంలో కూడా ఇంతమంది చనిపోవటం అనేటువంటిది ఎప్పుడూ జరగలేదు. దానికి కారణం ఏంటంటే 19వ శతాబ్దంలో దేవుడు చనిపోయాడు, దేవుడు మాకు అక్కర్లేదు, దేవుని వాక్యాన్ని విసర్జించినటువంటి తరము పుట్టుకురావటం అనేటువంటిది మనం ప్రధానంగా గమనిస్తాం. ఎప్పుడైతే ఒక వ్యక్తి దేవుణ్ణి మర్చిపోతాడో ఎనీథింగ్ ఈజ్ పాసిబుల్ ఇన్ లైఫ్. దేవుడు లేనటువంటి వ్యక్తి ఏదైనా చేస్తాడు. ఈ లోకంలో ఒక వ్యక్తి ఏదైనా చేయకుండా ఆపేది ఏదైనా ఉందంటే దేవుని యొక్క భయం మాత్రమే, పాపం యొక్క భీతి మాత్రమే. ఆ దేవుని భయము, పాపపు భీతి గనక లేకపోతే మ్యాన్ కెన్ గో టు ఎనీ ఎక్స్టెంట్ ఇన్ హిస్ వికెడ్నెస్. మానవుడు తన దుష్టత్వంలో ఎంత దూరమన్నా పోతాడు అనేటువంటిది సాక్ష్యము 20వ శతాబ్దంలో జరిగినటువంటి వరల్డ్ వార్స్. జోసెఫ్ స్టాలిన్ కొన్ని లక్షల మందిని చంపేశాడు. కమ్యూనిజం కొన్ని లక్షల మందిని చంపడానికి కారణమైంది. ముస్సోలిని, అడాల్ఫ్ హిట్లర్ వీళ్ళందరూ కూడా కొన్ని లక్షల మందిని చంపేశారు. హిట్లర్ 60 లక్షల మంది యూదులు చంపాడు. 60 లక్షల మందిని. ఇట్స్ నాట్ ఏ జోక్. అంత భయంకరమైనటువంటి బ్లడ్ షెడ్ అనేటువంటిది దానికి పునాది పడింది
యూనివర్సిటీస్లో మానవుడు ఎంత ఇంటలెక్చువల్గా తయారవుతాడో అంతే భయంకరమైనటువంటి దేవద్వేషిగా కూడా తయారవడానికి అవకాశం ఉంది. ద మోర్ ఇంటలెక్చువల్ యు గ్రో, ద మోర్ యు బికమ్ హేటింగ్ గాడ్. అందుకని ఈ రోజున యూనివర్సిటీస్లో దేవుని నమ్మేటువంటి స్టూడెంట్స్ ఎందుకు కనపట్లేదు? దేవుని కొరకు జీవించేవాళ్ళు, దేవుని కొరకు ప్రభావితం చేసేవాళ్ళు ఎందుకు మనకి యూనివర్సిటీస్లో కనపట్టలేదు? కారణం ఏంటంటే దట్ ఈస్ ద డేంజర్ ఆఫ్ ఇంటలెక్చువాలిటీ. దేవుణ్ణి పక్కన పెట్టేసినటువంటి ఇంటలెక్చువాలిటీ, దేవుని వాక్యాన్ని పక్కన పెట్టేసినటువంటి ఇంటలెక్చువాలిటీ. కాబట్టి ఈరోజు మనం ఎటువంటి పరిస్థితిలో ఉన్నామంటే వీఆర్ ఇన్ ఎ వార్ సిట్యువేషన్. ఒక యుద్ధ వాతావరణంలో ప్రపంచం నడుస్తుంది. ఇప్పటికి కూడా యుద్ధం యొక్క ఛాయల్లోనే మానవుడు బ్రతుకును వెళ్ళదీస్తూ ఉంటున్నాడు. కారణం ఏంటంటే దేవునితో అతనికి సాంగత్యం లేకపోవటమే. ఎందుకు ఈ మాట చెప్తున్నా అంటే ఉదయకాల సమయంలో 14వ అధ్యాయంలో మనం చదువుకున్నటువంటి వాక్య భాగంలో ద ఫస్ట్ బ్యాటిల్ రికార్డెడ్ ఇన్ ద వర్డ్ ఆఫ్ గాడ్. ఇది దేవుని వాక్యంలో రికార్డ్ చేయబడినటువంటి మొట్టమొదటి యుద్ధం 14వ అధ్యాయంలో. ఆ మాటకు వస్తే టెక్నికల్గా ఈ 14వ అధ్యాయంలో 2 రకాలైనటువంటి యుద్ధం ప్రతిపాదించబడింది. మొదటి 16 వచనాల్లో ఇట్స్ ఎ ఫిజికల్ బ్యాటిల్. అబ్రహాంకిను 4 రాజులకి మధ్యలో జరిగినటువంటి యుద్ధం, భౌతికమైనటువంటి పోరాటం. 18వ వచనం నుండి చివరి వరకు ఇట్స్ ఎ స్పిరిచువల్ బ్యాటిల్. అబ్రహాం యొక్క అంతర్మథనంలో జరిగినటువంటి ఒక సంఘర్షణ, ఒక పోరాటం, ఒక నిర్ణయం. ఆ నిర్ణయం అనేటువంటిది, ఆ పోరాటం అనేటువంటి ఆ బ్యాటిల్లో అబ్రహాము తీసుకున్నటువంటి ఒక చరిత్రాత్మకమైనటువంటి నిర్ణయం. అది ఉదయకాల సమయంలో మనం ధ్యానం చేసుకోబోతూ ఉంటున్నాం. ఈ బ్యాటిల్ అంతటిని కూడా మనం గమనిస్తే, ఈ 2 బ్యాటిల్స్ని గనక మనం గమనిస్తే ద మెయిన్ క్వశ్చన్ ఏంటంటే ఈజ్ గాడ్ ఇనఫ్ ఫర్ యూ? ఉదయకాల సమయంలో దేవుడు మనకి చాలా, లేదంటే ప్రపంచం ఇచ్చేది మనకు కావాలా? దేని కొరకు మనం ఆరాటపడుతున్నాం? దేవుడు ఇచ్చిన దాని కొరకు మనం ఆరాటపడుతున్నామా? ప్రపంచము ఆఫర్ చేసే దాని కొరకు మనం తాపత్రయపడుతున్నామా? ఇది మన జీవితాల్లో అంతర్మథనంలో ఉన్నటువంటి పోరాటం. ఇది ఒక సంఘర్షణ. అబ్రహాము ఆ పోరాటం గుండా వెళ్ళాడు. భౌతికంగా పోరాడాడు, తర్వాత తన మోరల్ చాయిస్లో పోరాడాడు. ఈ 2 విషయాల్లో కూడా దేవుని యొక్క స్వరానికి తాను ఏ రకంగా లోబడ్డాడు, ఏ రకంగా ఆ పోరాటాన్ని గెలిచాడనేటువంటి దాన్ని ఉదయకాల సమయంలో మనం నేర్చుకోబోతూ ఉంటున్నాం. ఈ స్టోరీకి ఉన్నటువంటి బ్యాక్గ్రౌండ్ కనుక మనం గమనిస్తే, సొదొమ గొమొర్రా అనేటువంటిది ఇశ్రాయేలు దేశానికి సౌత్లో ఉన్నటువంటి ప్రాంతం. ఇది చాలా లోవెస్ట్ వ్యాలీ, అందుకే సొదొమ వ్యాలీ అని అంటారు. వ్యాలీ అంటే అది లోయ కదా. ప్రపంచంలో అతి దిగువ భాగమున ఉన్నటువంటి ప్రదేశము డెడ్ సీ. ఆ డెడ్ సీ చుట్టుపక్కల ఉన్నటువంటి పట్టణం సొదొమ గొమొర్రాల పట్టణం. సో దేవుని వాక్యంలో సొదొమ గొమొర్రా వైపు ప్రయాణం చేయటం అనేటువంటిది ఆధ్యాత్మిక జీవితంలో దిగిపోవటం, దిగజారటం అనేటువంటి దాన్ని చూపిస్తూ ఉంటుంది. సో ప్రపంచం అనేటువంటి ఎక్కడ అట్రాక్ట్ చేస్తుంది? నాట్ ఆన్ ద మౌంటైన్, ఇట్స్ ఇన్ ద వ్యాలీ. ప్రపంచం యొక్క ఆకర్షణ వ్యాలీలో ఉంటుంది. అంటే అర్థం ఏంటి? నువ్వు ప్రపంచం యొక్క ఆకర్షణమే పడుగులు వేస్తుంటే నువ్వు ఉన్నత శిఖరానికి వెళ్ళావు, అదో పాతాళానికి వెళ్తావు నువ్వు. బికాస్ ఆల్వేస్ ద వరల్డ్ ఇట్ లీడ్స్ యూ టు ద లోయెస్ట్ పాయింట్ ఇన్ యువర్ లైఫ్.
అందుకే సొదొమ గొమొర్రాని కోరుకున్నటువంటి లోతు యొక్క జీవితం భయంకరమైనటువంటి పరిస్థితికి దారితీసింది. కారణం ఏంటంటే అది లోయ జీవితం. లోయ అనేటువంటిది చాలా అట్రాక్టివ్గా ఉంటుంది, కానీ లోయ అనేటువంటిది నీ జీవితాన్ని దిగజారుస్తుంది. అందుకని ప్రపంచాన్ని వెంబడించేవాడు ఎదుగుతున్నట్టుగా ఉంటుంది, కానీ ఆ ఎదుగుదల నిలిచేది కాదు, అది దిగజారిపోయేటువంటి ఎదుగుదల. ఇట్ ఈస్ నెవర్ ఏ సక్సెస్ఫుల్ థింగ్. కారణం ఏంటంటే ప్రపంచం ఎప్పుడు కూడా నీ జీవితాన్ని దిగజారుస్తుంది, కానీ అది ఎప్పుడు కూడా నీ జీవితాన్ని ఉన్నత దశ తీసుకొని రాదు. అందుకని దేవుని వాక్యంలో లోతు యొక్క ఆకర్షణ లోయ వైపు, అబ్రహాము యొక్క ఆకర్షణ కొండ వైపు. ఏమ్మా, యెరూషలేము పట్టణం ఎక్కడుంది? 3 కొండల మీద ఉంది. సో అబ్రహాం యొక్క జీవితము ఉన్నత శిఖరాలకు వెళ్ళింది. కారణం ఏంటి? ఆయన కొండను కోరుకున్నాడు. లోతు యొక్క జీవితం అధపాతాళానికి వెళ్ళింది. కారణం ఏంటి? ఆయన లోయను కోరుకున్నాడు. ప్రపంచం ఎప్పుడు కూడా కొండ మీద ఉండదు, ప్రపంచం ఎప్పుడు లోయలో ఉంటుంది. కాబట్టి ప్రపంచం చేత ఆకర్షించబడేటువంటి వాడు ఎప్పుడు లోయలోకి వెళ్తాడు, కొండెక్కే ఛాన్స్ లేదు. Your life will never be on the mountain, because the world is in the valley. It's not on the mountain. ఈ సొదొమ గొమొర్రా చుట్టుపక్కల ప్రాంతాల్లో 5 రాజులు ఉన్నారు. ఈ 5 రాజులు కూడా వాళ్ళు 2 సొదొమ గొమొర్రాల్ని పరిపాలించినటువంటి రాజులు. ఏన్షియంట్ నీర్ అంటే ఇంకా తూర్పు దిక్కున ఉన్నటువంటి ఇంకో 4 రాజులు ఉన్నారు. ఈ 4 రాజులు ఈ 5 రాజుల్ని వాళ్ళు జయించారు. దాదాపు 12 సంవత్సరాలు వీళ్ళు కప్పం కడతా వచ్చారు. ఎవరు? ఈ 5 రాజులు. మీకు మ్యాప్ చూపిస్తాను, నా మాట మీకు అర్థమవుతుందా? ఇది డెడ్ సీ. గ్రీన్లో ఉన్న అక్షరాలు ఉన్నాయి చూసారా? ఆ 5 అక్షరాలు 5 రాజ్యాలు. ఎక్కడున్నది? డెడ్ సీలో ఉంది. 4 రాజులు ఎక్కడున్నారు? ఆల్మోస్ట్ ఇరాక్, ఇరాన్ ప్రాంతం. ఇది ఎప్పుడు కూడా యెరూషలేంకి ఈస్ట్లో ఉంది సౌదీ అరేబియా, ఇరాక్, ఇరాన్. ఓకే, సో ఆ ఇరాక్, ఇరాన్లో ఉన్నటువంటి ఆ 4 దేశాలు, 4 రాజులు ఈ 5 మీద విజయం సాధించారు. వీళ్ళు కప్పం కడతా వచ్చారు దాదాపు 12 సంవత్సరాలు. ఆ కప్పం కట్టిన తర్వాత ఈ 5 రాజులు తిరుగుబాటు చేశారు. ఎవరి మీద? ఈ 4 రాజుల మీద. ఎంతకాలం కప్పం కడతారు? సో ఆబ్వియస్గా వాళ్ళు తిరుగుబాటు చేశారు. తిరుగుబాటు చేస్తే వాళ్ళు గెలిచారా, ఓడిపోయారా? వాళ్ళు ఓడిపోయారు. సో ఆబ్వియస్గా ఇక్కడ మనం గమనిస్తే కనుక ఆ 5 రాజులు వాళ్ళకి సంబంధించిన ప్రాపర్టీ అంతా ఎవరు కాన్ఫిస్కేట్ చేశారు? ఈ 4 రాజులు. సో ఎవరైతే ఈ ప్రాపర్టీని కాన్ఫిస్కేట్ చేశారో ఇప్పుడు వాళ్ళలోకి ఎవరు వెళ్ళిపోయారు? లోతు వెళ్ళిపోయాడు. ఎందుకు లోతు వెళ్ళిపోయాడు? లోతు ఎక్కడున్నాడు? సొదొమ గొమొర్రాలో ఉన్నాడు. సో ఇప్పుడు ఆబ్వియస్గా ఈ 4 రాజులు 5 రాజుల్ని జయించేటప్పటికి దాని తాలూకా ఎఫెక్ట్ ఎవరి మీద పడింది? లోతు మీద పడింది. సో ఇప్పుడు ఆబ్వియస్గా ఎవరు ఎత్తుకుపోయారు వీళ్ళని? లోతు కుటుంబాన్ని, లోతు ఆస్తిని, లోతుకున్నటువంటి సంపదనంతా కూడా ఎవరు పట్టుకెళ్ళిపోయారు? ఈ 4 రాజులు పట్టుకెళ్ళిపోయారు. అందుకే వాన్ విఎస్బి ఒక చక్కటి మాట అంటాడు. ఏమంటాడు తెలుసా? ఇఫ్ యు ఐడెంటిఫై విత్ ద వరల్డ్ దెన్ ఎక్స్పెక్ట్ టు సఫర్ వాట్ ద వరల్డ్ సఫర్స్. నువ్వు లోకముతో గనక నీ జీవితాన్ని కలుపుకుంటే లోకము ఎక్కడైతే శ్రమపడుతుందో నువ్వు కూడా శ్రమపడాల్సిందే. లోతు సొదొమ గొమొర్రాతో ఐడెంటిఫై చేసుకున్నాడు. సో ఆబ్వియస్గా ఇప్పుడు సొదొమ గొమొర్రాకు వచ్చిన సఫరింగ్ ఎవరికి వస్తుంది? లోతుకు వస్తుంది. బికాస్ ఆబ్వియస్గా యూ ట్రై టు ఐడెంటిఫై విత్ ద వరల్డ్, దెన్ హౌ కెన్ యూ ఎస్కేప్ ద సఫరింగ్ ఆఫ్ ద వరల్డ్?
మనము లోకముతో గనక మనము సమాధాన పడితే, లోకాన్ని గనక మనం కోరుకుంటే, లోకముతో వచ్చేటువంటి శ్రమలు ఇబ్బందులు మనకు కలగక మానవు. సో ఆబ్వియస్గా లోకాన్ని కోరుకున్నటువంటి నీవు లోకముతో శ్రమ అనుభవించడం అనేటువంటి నీ జీవితం తప్పదు. బికాస్ దట్ ఈస్ ది ఎండ్ ప్రోడక్ట్ ఆఫ్ యువర్ చాయిస్ దట్ యు మేక్ ఇన్ లైఫ్. నీ జీవితంలో నువ్వు తీసుకున్న నిర్ణయం ఏది? లోకంతో నువ్వు ఐడెంటిఫై అవుతున్నావు, లోకాన్ని నువ్వు కోరుకుంటున్నావు, లోకములో ఉన్నటువంటి విషయాల కొరకు నువ్వు ఆరాటపడుతున్నావు. సో ఆబ్వియస్గా లోకములో వచ్చేటువంటి సఫరింగ్ నీకు తప్పదు. దట్స్ అ ప్రాబ్లమ్ ఇన్ లైఫ్. అందుకనే మన జీవితాల్లో చాలాసార్లు వార్ సిట్యువేషన్ అనేటువంటిది లోకంలో ఉంది. ఇప్పుడు వార్ సిట్యువేషన్లోకి ఎవరు ఏడవబడుతున్నారు? మనం ఏడబడుతున్నాం. కారణం ఏంటి? మనం లోకాన్ని కోరుకున్నాం కాబట్టి. లోకాన్ని కోరుకున్నటువంటి వాడు పోరాటాన్ని కోరుకోక్కర్లా, పోరాటం వైపు ఏడవబడతావు. యూ విల్ బి డ్రివెన్ into the war situation. కారణం ఏంటంటే ద వరల్డ్ ఈజ్ ఇన్ ద వార్ సిట్యువేషన్. దేవుడు లేనటువంటి లోకము, ప్రపంచము వార్ సిట్యువేషన్లో ఉంది. సో ఆబ్వియస్గా నీ జీవితంలో విజయం రావాలంటే నువ్వు ఎవరిని కోరుకోవాలి? దేవుని కోరుకోవాలి. కానీ నువ్వు లోకాన్ని కోరుకుంటున్నావు గనక ఆబ్వియస్గా నీ జీవితంలో విజయం వస్తుందా, పోరాటం వస్తుందా? యు ఆర్ డ్రివెన్ టువర్డ్స్ ద వార్ సిట్యువేషన్. యుద్ధాన్ని నువ్వు ఆహ్వానించక్కర్లేదమ్మా, యుద్ధము నడిబొడ్డులో ఉంటావు నువ్వు. కారణం ఏంటంటే లోకాన్ని కోరుకున్నావు కాబట్టి. ఆటోమేటిక్గా యూ విల్ బి ఇన్ ఎ వార్ సిట్యువేషన్. ఎందుకు మన జీవితాల్లో పోరాటాలు, ఎందుకు మన జీవితాల్లో బ్యాటిల్స్? బికాస్ యు ఆర్ బీయింగ్ డ్రివెన్ ఇన్ టు ద వార్ సిట్యువేషన్ ఎవ్రీ టైం. కారణం ఏంటంటే ప్రపంచము యుద్ధంలో ఉంది, దేవునితో యుద్ధంలో ఉంది, దేవునిని వ్యతిరేకించేటువంటి యుద్ధంలో ప్రపంచం ఉంది. అటువంటి ప్రపంచంలో నువ్వు జీవించేటప్పుడు లోకాన్ని కోరుకోకుండా ఉండటం అనేటువంటిది నీకున్నటువంటి ఛాలెంజ్. దేవుణ్ణి కోరుకోవటం అనేటువంటి నీకున్నటువంటి చాయిస్. నువ్వు దాన్ని విస్మరించి ఎప్పుడైతే నువ్వు లోకాన్ని కోరుకుంటావో నువ్వు ఇప్పుడు పోరాటం యొక్క నడిబొడ్లో ఉన్నావు. సొదొమ గొమొర్రా బయట ఉన్నటువంటి లోతు కొంతకాలానికి ఎక్కడికి వెళ్ళిపోయాడమ్మా? సొదొమ గొమొర్రా లోపలికి వెళ్ళిపోయాడు. లోతు యొక్క జీవితాన్ని కనుక మనం గమనిస్తే అంచెలంచెలుగా లోకంలోకి వెళ్ళాడు. అమ్మ, ఒకేసారి ఎవరు లోకంలోకి వెళ్ళరు. నా మాట మీకు అర్థమవుతుందా? ఒక్క నైట్లో ఎవడు లోకంలోకి వెళ్ళడు. లోకములోకి అంచెలంచెలుగా వెళ్తావు. ముందు లోతు సొదొమ గొమొర్రా బయట టెంట్ వేసాడు. ఆ తర్వాత సొదొమ గొమొర్రా లోపలికి మూవ్ అయ్యాడు. ఆ తర్వాత సొదొమ గొమొర్రా యొక్క సిటీ గేట్ దగ్గర కూర్చున్నాడు. అంటే సొదొమ గొమొర్రాలో అఫీషియల్ అయిపోయాడు. అంటే ఇప్పుడు లోతు తన జీవితంలో ఎక్కడ కేంద్రంలో ఉన్నాడు? దేవుని యొక్క గాడ్స్ విల్లో సెంట్రాలిటీలో ఉన్నాడా? లోకం యొక్క సెంట్రాలిటీలో ఉన్నాడా? లోకం యొక్క సెంట్రాలిటీలో ఉన్నాడు. సో ఆబ్వియస్గా ఇప్పుడు లోతు యొక్క జీవితం పోరాటాలతో ఉంటుందా, హాయిగా ఉంటుందా? పోరాటాలతో ఉంటుంది. కారణం ఏంటంటే ద మూమెంట్ యు చూస్ ద వరల్డ్ యు ఆర్ ఆటోమేటికలీ డ్రివెన్ ఇన్ టు ఎ వార్ సిట్యువేషన్. ఇది దేవుని వాక్యం మనకు నేర్పించేటువంటి పాఠం. అందుకనే నిర్ణయాలు తీసుకునేటప్పుడు జాగ్రత్తగా నిర్ణయాలు తీసుకోండి. ఆలోచన చేసేటప్పుడు జాగ్రత్తగా ఆలోచించండి. ఏం కోరుకుంటున్నాం మనం? దేవుని కోరుకుంటున్నామా, లోకాన్ని కోరుకుంటున్నామా? దేవుని కోరుకునేటువంటి జీవితం అది పర్వతం మీద స్థిరపడేటువంటి జీవితం. లోకాన్ని కోరుకునేటువంటి జీవితం లోయలోకి దిగజారేటువంటి జీవితం. దేవుని కోరుకునేటువంటి జీవితం పోరాటంలో గెలిచేటువంటి జీవితం. అబ్రహాము గెలిచాడా, ఓడిపోయాడా?
లోకాన్ని కోరుకునే జీవితం పోరాటంలో ఓడిపోయే జీవితం. ఎవరు ఓడిపోయాడు? లోతు ఓడిపోయాడు. ఎవరు శత్రువు యొక్క చేతిలో చిక్కాడు? లోతు చిక్కాడు. సో ఈ విషయాన్ని కనుక మనం గమనిస్తే దేవుడు అబ్రహాముని ఎట్లాగా ఆయన నడిపిస్తున్నాడు, అబ్రహాముని ఎట్లాగా ఆయన ట్రైన్ చేస్తున్నాడు అనేటువంటిది గనక గమనిస్తే, అబ్రహాము తీసుకున్నటువంటి నిర్ణయం వాగ్దాన దేశం వైపు అడుగులు వేయటం, దేవునితో కలిసి ఉండటం అనేటువంటి అబ్రహాము యొక్క నిర్ణయం ఏదైతే ఉందో అది అబ్రహాము జీవితాన్ని చరిత్రలో చిరస్థాయిగా నిలబెట్టింది. లోకము కావాలని ఏదైతే లోతు కోరుకున్నాడో జీవితంలో అట్టడుగు పతనానికి ఆ జీవితం ఏడవబట్టానికి కారణమైంది. సో ఇట్స్ ఆల్వేస్ ఎ చాయిస్ దట్ యు మేక్. దేని కొరకు నువ్వు నిర్ణయం తీసుకుంటావు, ఆ నిర్ణయం అనేటువంటిది చాలా ప్రధానమైంది. అబ్రహాం ముందు ఒక సినారియో వచ్చింది. ఏంటి ఆ సినారియో? ఇప్పుడు యుద్ధానికి వెళ్ళాలి కదా. అబ్రహాము తన తమ్ముడు చెర పట్టబడినని ఈ న్యూస్ అబ్రహాముకు వచ్చింది. ఇప్పుడు అబ్రహాముకు ఉన్నటువంటి ఒక డైలమా ఏంటంటే, అసలు అబ్రహాం యుద్ధానికి వెళ్ళాల్సిన అవసరం ఉంది ఫస్ట్ పాయింట్లో. అవునా? ఇది ఎవరి యుద్ధం? లోతు యుద్ధం. ఎవరు పట్టబడ్డారు? లోతు పట్టబడ్డాడు. సో ఇప్పుడు అబ్రహాం ఏం చేయొచ్చు? ఈ పోరాటాన్ని తప్పించుకోవచ్చా? కదా, చాలామంది తప్పించుకోవడం ఎక్స్పర్ట్స్. మనకెందుకు పాస్టర్ గారు, మనకెందుకు పాస్టర్ గారు, లోకంలో మీరు అందరూ అనుకోవచ్చు, కానీ పాస్టర్ గారు అనుకోవడం కుదరదు. అర్థమైందా? మాకు తప్పదు, ప్రతి ఒక్కళ్ళ జీవితంలోకి వచ్చే పరిస్థితి తప్పదు. మీరైతే తప్పించుకోవచ్చు. అర్థమైందా? చర్చ్ మెంబర్స్ అయితే ఏమనుకుంటారు, మనకెందుకులేండి, ఆయన చూసుకుంటాడులే. అవునా? తప్పించుకోవడానికి అవకాశం ఉంది. కానీ నాయకుల దగ్గరికి వచ్చినప్పటికి ఏమవుతుంది? తప్పించుకోవడం కుదరదు. అబ్రహాము జస్టిఫై చేసుకోవచ్చు, రేషనలైజ్ చేయొచ్చు. నాకెందుకు ఈ పోరాటం, వాడు బాధలాడబడతాడులే. ఇంకా మన మాట చెప్పాలంటే, నా మాట వినకుండా వాడు పోయాడు కదా, తగిన శాస్తి జరిగింది ఆడికి, నా కళ్ళ ముందు ఆడి పతనాన్ని చూడాలి అని అనుకోవచ్చు కదా. అబ్రహాము అనుకోలే. సో ఎప్పుడైతే లోతు యొక్క జీవితంలో నీడ్ కనబడిందో వెంటనే అబ్రహాం రెస్పాండ్ అయ్యాడు. సో నైతికంగా ఒక మోరల్ చాయిస్లో లోతు ఏమీ ఆహ్వానించలే అబ్రహాంని. రానా నన్ను సేవ్ చేయనా, ఇదిగో వీళ్ళు నన్ను ఎత్తుకుపోయారు అని అబ్రహాంకి ఏమి ఆయన మెసేజ్ పంపించలే. అబ్రహాము ఆయన దేవుని ఎరిగినటువంటి వాడు గనక తన శక్తి కొలది ఈవెన్ లోతు తనకి వ్యతిరేకంగా నిర్ణయం తీసుకున్నా, లేదంటే తన ఇష్టానికి అనుకూలంగా నిర్ణయం తీసుకున్న అబ్రహాము తన బాధ్యత విషయంలో ఆయన వెనుతిరగలేదు. నా మాట మీకు అర్థమవుతుందా? రెండోది కనుక మనం గమనిస్తే, లోతు తన మీద తెచ్చుకున్నాడండి. ఏం చేస్తాం పాస్టర్ గారు? వాడి కర్మ, ఆమె కర్మ, ఆమె కోరుకుంది, ఆమె చేసుకుంది కదా. ఆయన కోరుకున్నాడు, ఆయన చేసుకున్నాడు. మనం ఏం చేస్తామండి అని అన్నాడు అబ్రహాము? అనలే. తర్వాత ఎంత రిస్క్ ఉందో చూడండి. ఏంటి ఆ రిస్క్? ఎంత దూరం తరిమాడు? దాను మట్టుకు తరిమాడు. అంటే హెబ్రోన్లో అబ్రహాం ఉన్నాడు, దాను అనేటువంటి ప్రాంతం 125 మైళ్ళ దూరంలో ఉంది. అంటే ఇప్పుడు శత్రువు కొరకు ఎంత దూరం వెళ్ళాల్సి వచ్చింది అబ్రహాము? 125 మైల్స్. ఆ రోజులో ప్రయాణం చేయటం అంత ఈజీ కాదు. 125 మైల్స్ వాళ్ళు ఎట్లా పరిగెత్తుంటారు? కాళ్ళతో పరిగెత్తాలమ్మా. ఈరోజు మనం 125 మైల్స్ కార్లు వెళ్తే తెలిసిపోతున్నాం కదా. ఒకరోజు ప్రయాణం చేస్తే 2 రోజులు రెస్ట్ చేసుకునే బ్యాచ్ మంది. అటువంటిది ఈయన 125 మైళ్ళు కాళ్ళ మీద పరిగెత్తి, మనం అక్కడికి వెళ్ళి రెస్ట్ తీసుకోవడం కాదు, అక్కడికి వెళ్ళి మనం యుద్ధం చేయాలి. ఏమో 125 మైల్స్ పరిగెడితే
శత్రువు దొరుకుతాడు. అప్పుడు మళ్ళీ ఏం చేయాలి? శత్రు మీద ఫైటింగ్ చేయాలి, శత్రు మీద ఫిజికల్గా పోరాడాలి. ఇదేదో స్పిరిచువల్ బ్యాటిల్ కాదు. ఎంత రిస్క్. అక్కడ నుండి మళ్ళీ ఎక్కడి దాకా వెళ్ళాడు? హోబా మట్టుకు తరిమి, అంటే 125 మైళ్ళు ప్లస్ 60 మైళ్ళు. హోబా ఎంత దూరం ఉంది? ఇంకొక 60 మైళ్ళు ఉంది. అంటే దాదాపు 200 మైళ్ళు శత్రువుని తరిమేటువంటి రిస్క్ ఎవడు చేస్తాడమ్మా ఈ రోజుల్లో? నీ బంధువు చేస్తాడా, నీ స్నేహితుడు చేస్తాడా, నీ ఇంట్లోడు చేస్తాడా? ఎవ్వడు చేయడు. నో బడీ విల్ టేక్ ఏ రిస్క్ ఫర్ అదర్ పర్సన్. కానీ అబ్రహాము ఆ రిస్క్ తీసుకున్నాడు. తర్వాత పోని అబ్రహాం అసలు యుద్ధానికి వెళ్ళటానికి ఆయన దగ్గర ఉన్న ఆర్మీ సైజ్ ఎంత? 318. ముందున్నటువంటి రాజులు ఎంతమంది? 4 రాజులు. 4 రాజులు కనుక హీనపక్షంలో పోని 10,000 వేసుకోండి. ఒక రాజుకి 10,000 మంది ఆర్మీ ఉన్నారు అనుకోమో. 4 రాజులకు ఎంతమంది ఉంటారు ఆర్మీ? 40,000 మంది ఉంటారు. 40,000 మందికి 300 మంది వేసుకొని ఏం వెళ్తాడు? లింగులు ఇటుకుమని. నా మాట మీకు అర్థమవుతున్నా? సో ముందే ఏమంటాడు? నా దగ్గర యాడిక్వేట్ సోర్సెస్ లేవన్నా, నాకు మిలిటరీ లేదన్నా, నాకు నిజంగా నీకు హెల్ప్ చేయాలందన్నా, నా మనసు నిండా నీకు హెల్ప్ చేయాలందన్నా, కానీ నా పరిస్థితి తెలుసు కదన్నా, నాకంత సీన్ లేదు అన్నాడా అబ్రాహాము? అనలే. 4 రాజుల మీదకి 300 మంది తీసుకొని వెళ్ళాడు. పోనీ అప్పటికి అబ్రహాం గిడియోన్ స్టోరీ చదవడానికి గిడియోన్ లేదు అప్పటికి. పోనీ అబ్రహాం మనలాగా చేతిలో బైబిల్ ఉందనుకోమ్మా, ఆయన బైబిల్లో గిద్యోను గురించి చదివాడు అనుకో, క్వైట్ టైం చేసుకొని, ప్రభా గిద్యోను 300 మందితో యుద్ధానికి వెళ్ళాడు ప్రభా, 300 మందితో యుద్ధానికి వెళ్తే మిద్యానీళ్ళ మీద నువ్వు విజయం ఇచ్చే ప్రభా, నీకు వందనాలు ప్రభా, ఈరోజు నేను యుద్ధానికి వెళ్తున్నాను ప్రభా, నా దగ్గర కూడా 300 మంది ఉన్నారు ప్రభా, నాకు సహాయం చేస్తావా అంటానికి గిద్యోను స్టోరీ అబ్రహాం తెలుసా? ఇది చరిత్రలో మొదటి బ్యాటిల్. ఇది నా మాట మీకు అర్థం? అంతకుముందు ఆయనకి బ్యాటిల్ ఎక్స్పీరియన్స్ లేదు అబ్రహాంకి. ఇది మొట్టమొదటి బ్యాటిల్. సో మొట్టమొదటి బ్యాటిల్లో అంటే జాగ్రత్తగా గమనించండి, అబ్రహాము ఆ పోరాడకుండా దేర్ ఆర్ సో మెనీ ఆడ్స్ వర్కింగ్ అగైనెస్ట్ హిమ్. అన్ని రకాలైనటువంటి ప్రతికూలమైనటువంటి పరిస్థితులు ఉన్నప్పటికీ కూడా అబ్రహాము నిర్ణయం తీసుకున్నాడు. ఏంటా నిర్ణయం? యుద్ధానికి వెళ్ళేటువంటి నిర్ణయం. కారణం ఏంటంటే లోతును బట్టి. పోనీ లోతు మంచోడా? కాదు. పాస్టర్ గారు వాడు ప్రయోజకుడైతే మనం ఏమన్నా చేయొచ్చు, వాడు పనికిరానోడైతే ఎట్లా హెల్ప్ చేస్తావు నువ్వు? కదా. లా ఆఫ్ జస్టిస్. ఏంటా లా ఆఫ్ జస్టిస్? మనం చేసేది వాడికి ఉపయోగపడితే చెయ్యొచ్చు, మనం చేసేది అది వేస్ట్ అయితే ఎవడు చేస్తాడు? ఇన్ని రకాలైనటువంటి ఆడ్స్ అనేటువంటివి అబ్రహాం జీవితంలో పనిచేస్తున్న హీ చోస్ టు గో టు ద బ్యాటిల్. విశ్వాసముతో యుద్ధానికి వెళ్ళాడు. బైబిల్లో రికార్డ్ చేయబడినటువంటి మొట్టమొదటి యుద్ధంలో తనకి కావలసినంత ఆర్మీ లేకపోయినా ఆ శత్రువుని అధిగమించమనేటువంటి చాలా రిస్క్తో కూడుకున్న, లేదంటే మానసికంగా, మోరల్గా, ఎథికల్గా ఆ యుద్ధానికి వెళ్ళేటువంటి అవసరత తనకి లేకపోయినా ఏం చేశాడు? హీ టుక్ ద చాయిస్ టు గో టు ద బ్యాటిల్. యుద్ధానికి వెళ్ళటానికి నిర్ణయం తీసుకున్నాడు. ఎప్పుడైతే యుద్ధానికి వెళ్ళినటువంటి ఆ నిర్ణయం తీసుకున్నాడో దాని యొక్క పర్యావసానం అనేటువంటిది ఎట్లాగా అబ్రహాం జీవితంలో ఎదురైంది అనేటువంటిది కనుక మనం గమనిస్తే, జాగ్రత్త గమనించండి. ఇద్దరు ఎదురయ్యారు. ఎవరికి? అబ్రహాంకి. ఒక ఆయన సొదొమ రాజు, ఇంకొక ఆయన షాలేం రాజు. నిజానికి మెల్కీసెదెక్ యొక్క ఐడెంటిటీ చాలా మిస్టీరియస్గా ఉంటుంది దేవుని వాక్యంలో. లిటరల్గా షాలేం అనేటువంటిది జెరూసలేంకి సంబంధించింది కనుక మోస్ట్ ప్రాబబ్లీ జెరూసలేం యొక్క రాజు అయి ఉంటాడు మెల్కీసెదెక్. లేదంటే చాలామంది దేవుని వాక్య పండితులు చెప్పే విధంగా హీ కెన్ బి
ద ఓల్డ్ టెస్ట్మెంట్ అపీరియన్స్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. ఏదైనప్పటికీ కూడా ఇద్దరు వ్యక్తులు ఎదురుపడ్డారు. ఇద్దరు వ్యక్తులు రెండు ఆఫర్ చేశారు. నేను అన్నా కదా, మొట్టమొదటి భౌతికమైన పోరాటం అయితే ఆ భౌతికమైన పోరాటం చేసి గెలిచి వచ్చిన అబ్రహాముకి ఇప్పుడు నైతికమైనటువంటి పోరాటం స్టార్ట్ అయింది. ఏ మోరల్ చాయిస్ దట్ హీ హ్యాస్ టు మేక్. ఏంటి ఆ మోరల్ చాయిస్? ఒక ఆయన అన్నాడు, నా ప్రజలు నాకు ఇచ్చే, యుద్ధంలో నువ్వు గెలిచిందంతా నువ్వు తీసుకెళ్ళిపో. నిజానికి ఆ రోజు ఉన్నటువంటి కల్చర్లో నైతికంగా అబ్రహాము గనక ఆ సొత్తు తీసుకుంటే అది సమస్య కాదు. కారణం ఏంటంటే యుద్ధంలో గెలిచిన వాడు వానికి ఉన్నటువంటి అధికారము, వానికి ఉన్నటువంటి ఆప్షన్ ఏంటంటే ఎవరు రిక్వెస్ట్ చేయకర్లా, ఆటోమేటిక్గా యుద్ధంలో ఎవరైతే విజయం సాధిస్తారో ఆ యుద్ధంలో గెలిచినటువంటి దోపుడు సొమ్మంతా ఎవరిదవుతుంది? ఆ వ్యక్తిదవుతుంది. సో టెక్నికల్గా అబ్రహాము యుద్ధానికి వెళ్ళాడు, అబ్రహాము శత్రువుని తరిమాడు. ఆ శత్రువులు పారిపోయినప్పుడు చాలా దోపుడు సొమ్ము ఉంది. ఆ దోపుడు సొమ్ముతో పాటు లోతు కుటుంబాన్ని, అనేక మంది కుటుంబాలను తీసుకొని వెనక్కి తిరిగి వస్తున్నప్పుడు ఈ రాజుగారు ఆఫర్ చేశాడు. ఏంటది? రాజుగారు ప్రజలను కోరుకుంటాడు కదా, కాబట్టి ఏమన్నాడు? ఏమండి, మా వాళ్ళని నువ్వు మాకు ఇచ్చే, మా రాజ్యానికి నేను వెళ్ళిపోతాను, అయితే ఈ దోపుడు సొమ్మంతా నీదైపోద్ది. అది ఎవరు ఆఫరు? సొదొమరాజు ఒక ఆఫరు. మెల్కీసెదెకు ఒక ఆఫర్ ఏంటి? రొట్టె ద్రాక్షరసం. ఏం పట్టుకొచ్చాడమ్మా మెల్కీసెదెకు? ఒక పెద్ద బంగారు కడియాన్ని తీసుకొచ్చాడా? వడ్డాణం తీసుకొచ్చాడా? ఏం తీసుకొచ్చాడు? రొట్టె ద్రాక్షరసం. ఈ రెండిట్లో ఏది ఫ్యాన్సీగా ఉంటుంది, ఏది అట్రాక్టివ్గా ఉంటుంది? మీరైతే ఏం చాయిస్ తీసుకుంటారు చెప్పండి? పోనీ మీరైతే ఏమంటారు చెప్పండి? నిజం చెప్పండి అమ్మా, కదా? నైతికంగా యు ఆర్ కరెక్ట్. ఏది? నువ్వు గెలిచావు, యుద్ధంలో చాలా కష్టపడ్డావు, నీకు కూడా ఖర్చు అయింది. ఏమా అబ్రహాం ఫ్రీగా వెళ్ళాడు యుద్ధానికి? 125 మైళ్ళు పరిగెత్తాడంటే దానికి కావలసిన సరంజామా ఎంత ఖర్చు అయి ఉంటుంది అబ్రహాంకి? మళ్ళీ వెనకాల మేపేవాడు 300 మంది ఉన్నారు. మనం ఒక చిన్న కాలేజీ రన్ చేయడానికి చచ్చిపోతున్నాం, కింద మీద పడిపోయి ప్రభా నెలకి రైటప్పటికి ప్రభా 3 లక్షలు కావాలి, 3 లక్షలు కావాలి. అబ్రహాంకి ఎంతమంది ఉన్నారు సపోర్ట్ చేసేవాళ్ళు? 300 మంది ఉన్నారు సపోర్ట్ చేయడానికి. ఇప్పుడు ఆ 300 మందిని దారి ఖర్చులంతా ఎవరి? వాళ్ళ ఫుడ్ అంతా ఎవరిది? పోనీ కనీసం అబ్రహాము బిల్స్ పెట్టచ్చు కదా. బిల్స్ పెట్టి ఏం చేయొచ్చు? ఏమన్నా నాకు ఇంత ఖర్చు అయింది, నాకు నీ డబ్బే వద్దులే, నువ్వేం చేయొచ్చు కదా, నా ఖర్చు నాకు ఇచ్చి, ఈ యుద్ధంకి వెళ్ళి రావడానికి నాకు ఎంత ఖర్చు అయింది, ఎంత ఖర్చు అయింది అన్నాడు అబ్రహాము. నేనంటానమ్మా, నైతికమైన విజయం నీ నిర్ణయంలోనే ఉంది. నాట్ ఓన్లీ యువర్ ఫిజికల్ విక్టరీ, యువర్ మోరల్ అండ్ స్పిరిచువల్ విక్టరీ డిపెండ్స్ ఆన్ యువర్ చాయిస్ దట్ యు మేక్. నిజానికి అబ్రహాంకి ఎటువంటి ప్రతిబంధకం లేదు కదా. ఒకవేళ కనుక మనం ప్రార్థన చేస్తున్నాం, ప్రభా ఇదిగో ఈ ఖర్చులకి ఎంత కావాలి, ఖర్చులకి ఎంత కావాలి. ఒక ఆయన వచ్చి అన్నాడు, పాస్టర్ గారు మీకు ఒక 10 లక్షలు చెక్ ఇస్తాడు అనుకో, ఏమంటారు? ముందు ప్రైజ్ లాడ్ అంటానా ఏమంటారమ్మా? దేవుడు నా ప్రార్థన ఆలకించాడు, సంఘముగా మేము మినిస్ట్రీ అంత ఈజీగా నడిపేయటం. మనకే చిన్న మినిస్ట్రీలకే కొన్ని లక్షలు కావాలి, అవునా? సో ఇప్పుడు ఆబ్వియస్ గారిని వచ్చి పాస్టర్ గారు మీకు ఇది ఇద్దాం అనుకుంటాను అన్నాడు అనుకోండి, ఏం చేస్తారు మీరు? ప్రైజ్ రావడానికి పుచ్చుకుంటారా? లేడు అక్కర్లేదంటారా? అబ్రహాం ఎందుకు అక్కర్లేదన్నాడు? నేనంటాను, భౌతికమైన విజయమే కాదు, నైతికమైన విజయం కూడా ఒక విశ్వాస జీవితంలో కావాలి.
ఎందుకు అబ్రహాం కాదనుకున్నాడు? ఇట్స్ ఎ బ్లెస్డ్ చాయిస్. చాలా అద్భుతమైన నిర్ణయం. చాలా సింపుల్గా రొట్టెని ద్రాక్షారసం పుచ్చుకున్నాడు. ఆ యొక్క సొదొమరాజు ఆఫర్ చేసినంత కూడా పక్కన పడేశాడు. ఎందుకు పక్కన పడేశాడు? తన జీవితంలో దేవుడిచ్చింది కాకుండా తను ఆరాటపడేది ఏది అక్కర్లేదు. ఆ మాట మీకు అర్థమవుతుందా? డోంట్ బీ అట్రాక్టెడ్ టు ద వరల్డ్ అన్నెసెసరీలీ. లోకము చాలా ఆఫర్ చేస్తామా, లోకం చాలా విషయాలు చూపిస్తుంది. ఆకర్షితులు కామాకండి. దేవుడు మీకు ఇచ్చేది కాకుండా ఈ లోకంలో ఏది స్థిరపడదు. నువ్వు ఎంత ప్రయాసపడినా, నువ్వెంత కష్టపడినా, నీ జీవితంలో స్థిరపడేది, నీ జీవితంలో నిలిచేది ఏదైనా ఉందంటే దేవుడు నీకు ఇచ్చిందే. అబ్రహాము నేర్చుకున్నటువంటి పాఠం ఏంటంటే, స్పిరిచువల్ విక్టరీ ఏంటో తెలుసా? He did not want to take anything that God doesn't give him. దేవుడు తనకిచ్చింది తప్పితే ఏది తనకు అక్కర్లేదు. అందుకే నేను అంటున్నాను, జాగ్రత్త. డోంట్ టేక్ ఎనీథింగ్ ఫ్రమ్ ద వరల్డ్. ముఖ్యంగా ఫ్రీబీస్ అసలు తీసుకోమాకండి. ఫ్రీగా వచ్చేదాన్ని భలే ఎవడు కాదంట కదా. కట్నాలు ఇవన్నీ ఫ్రీగా వస్తాయి. వాటితోనే ప్రమాదాలు పరిగెత్తుకుంటూ వస్తాయి. నువ్వు ఫ్రీగా ఏదైతే సంపాదిస్తావో దాంతోపాటు నీ ఉరిని సంపాదించుకున్నట్టే, ఇంకేం లేదు. కారణం ఏంటంటే, దేవుడు నీకు ఇచ్చింది తప్పితే ఏది కూడా మన జీవితానికి అక్కర్లేదు. ఏది కూడా మన జీవితానికి మేలు చేయదు. ఏది కూడా మన జీవితంలో నిలిచి ఉండదు. నథింగ్ విల్ హ్యావ్. అది బాగా ఎరిగినటువంటి వాడు అబ్రహాం. ఆయన అన్నాడు, నాకు దేవుడిచ్చింది చాలండి, నువ్వు ఇచ్చే ఎక్స్ట్రా బెనిఫిట్ నాకు అక్కర్లేదు. రేపు పొద్దున ఏమన్నా తెలుసా అమ్మా, లోకంలో పరిస్థితి ఆడు నీ అవసరానికి 10,000 ఇచ్చాడు అనుకో, నీ జీవితం అంతా చెప్తాడు, నేను నీకు 10,000 ఇచ్చాను తెలుసా, నేను నీకేం చేయను, ఈరోజు నువ్వు నిలబడ్డావంటే ఎవరిచ్చారు 10,000? ఆడిచ్చింది 10,000 సార్లు చెప్తాడు నీకు, నేను 10,000 ఇచ్చాను, నేను నీకు 10,000 ఇచ్చాను, నేను నీకు 1,00,000 ఇచ్చాడు అనుకో, 1,00,000 సార్లు చెప్తాడు. ఎందుకు వచ్చాను గొడవ? 1,00,000 వదిలిపెట్టే, ఆడు సొంత నీకెందుకమ్మా? నా మాట మీకు అర్థమవుతుందా? దట్ ఈజ్ వాట్ ద వరల్డ్ విల్ డూ. అబ్రహాం అన్నాడు, నువ్వు నాకు ఆఫర్ చేసినా నాకు అక్కర్లేదు, కానీ రేపు పొద్దున ఏమంటావు? అబ్రహాము నేను నిలబెట్టానని నువ్వు అంటావు, నాకు అక్కర్లేదు. నా జీవితంలో దేవుడు నన్ను నిలబెట్టడం నాకు కావాలి. నా జీవితంలో దేవుడు నాకు ఇచ్చిందే నాకు కావాలి. నా జీవితంలో దేవుడు ఏదైతే నాకు స్థిరపరుస్తాడో అదే నా యొక్క ఆశీర్వాదం, అదే నా యొక్క రివార్డ్. ఇంకా ఏది నాకు అక్కర్లేదు. అది ఏదైనా కావచ్చు. ఐ డోంట్ వాంట్ ఎనీథింగ్ ఫ్రమ్ ద వరల్డ్. నిజానికి అబ్రహాము వెనక్కి తిరిగి వచ్చినప్పుడు ఫిజికల్గాను స్పిరిచువల్గాను రిఫ్రెష్ చేయబడ్డాడమ్మా మెల్కీసెదెకు చేత కదా. మెల్కీసెదెకు ఎప్పుడైతే రొట్టెని ద్రాక్షరసాన్ని ఇచ్చాడో, రొట్టె ద్రాక్షరసం అనేటువంటిది దేనికి సూచనగా ఉంది? సహవాసానికి సూచనగా ఉంది. సో అబ్రహాము పోరాటం చేసి వెనక్కి తిరిగి వచ్చినప్పుడు ఆబ్వియస్గా ఒక బ్యాటిల్ ముగించిన తర్వాత ఏముంటుంది? ఫిజికల్గా, స్పిరిచువల్గా, ఇమోషనల్గా ఎగ్జాస్ట్ అవుతాం. అటువంటి టైంలో మెల్కీసెదెకు వచ్చి ఏం చేశాడు? రొట్టె ద్రాక్షరసం అనేటువంటి ఆ సహవాసాన్ని అబ్రహాంకి ఇచ్చినప్పుడు ఇప్పుడు అబ్రహాం ఏమయ్యాడు? ఫిజికల్గాను, ఇమోషనల్గాను, స్పిరిచువల్గాను స్ట్రెంగ్థెన్ అయ్యాడు. మనం ఎప్పుడైతే పోరాటాలు పోరాడి విజయం సాధిస్తామో దేవుని సహవాసం అనేటువంటిది మనల్ని ఎన్రిచ్ చేస్తుంది. ఎందుకు ఎన్రిచ్ చేస్తుంది? నెక్స్ట్ వార్ కొరకు.
ఏమా క్రైస్తవ జీవితంలో ఒక విక్టరీ అనేటువంటిది నెక్స్ట్ వార్ కొరకు మనం సిద్ధపరుస్తుంది. సో ఆబ్వియస్గా నెక్స్ట్ వార్కి మనం రెడీ అవ్వాలంటే ఇప్పుడు ఏం కావాలి? మనం స్పిరిచువల్గా, ఫిజికల్గా, ఇమోషనల్గా స్ట్రెంగ్తెన్ అవ్వాలి. ఆ స్ట్రెంగ్త్ సొదొమరాజు దగ్గర లేదు. లోకము ఎప్పుడు కూడా నిన్ను స్పిరిచువల్గా, ఫిజికల్గా, ఇమోషనల్గా సాటిస్ఫై చేయలేదు. ఈ సాటిస్ఫాక్షన్ అనేది కేవలం దేవుని దగ్గర మాత్రమే దొరుకుద్ది. అందుకనే ఈ ఇద్దరు కూడా ఒక ఆఫర్ ఇచ్చినప్పటికీ కూడా ఆ రెండిటిలో ఏది శ్రేష్టమైనటువంటి ఆఫర్ అనేటువంటిది మనం గమనిస్తే ఇట్ ఈస్ నథింగ్ బట్ చాలా సామాన్యంగా కనిపించేటువంటి రొట్టె ద్రాక్షరసం, కళ్ళకు జిగేలుమని కనిపించే బంగారం లేదంటే కానుకలు కాదు. వాటి వైపు అబ్రహాము ఆకర్షితుడు కాలేదు. ఎప్పుడైతే అబ్రహాము తీసుకున్నటువంటి నిర్ణయాన్ని బట్టి అబ్రహాము పొందుకుంది ఆశీర్వాదం. ఏంటి ఆశీర్వాదం? చూడండి, అప్పుడు మెల్కీసెదెకు ఏం చేశాడు? అబ్రహాముని ఆశీర్వదించి ఆకాశమునకును భూమికిని సృష్టికర్తయును సర్వోన్నతుడైన దేవుని వలన అబ్రాము ఆశీర్వదింపబడుగాక అనియు. ఇక్కడ వాడబడినటువంటి పదం ఎల్ ఎలియాన్, గాడ్ ద మోస్ట్ హై. మే యూ గెట్ ద బ్లెస్సింగ్ ఫ్రమ్ గాడ్ ద మోస్ట్ హై. దేవుడు ఇక్కడ అబ్రహాముకి ఎట్లాగా తాను ప్రత్యక్షపరుచుకున్నాడు తెలుసా? తన జీవితంలో సర్వోన్నతమైనటువంటి వాడు దేవుడు. అంటే ఈ లోకము కంటే, లోకము ఆఫర్ చేసేదానికంటే, లోకము నిన్ను తీసుకెళ్లేటువంటి స్థాయి కంటే సర్వోన్నతమైనటువంటి స్థలము నీకు దొరికేది దేవుని దగ్గర మాత్రమే. నేనంటాను, ఈ లోకంలో ద బెస్ట్ థింగ్ ఈజ్ ఆఫర్డ్ బై గాడ్, నాట్ బై ద వరల్డ్. ఈ లోకము ఎప్పుడు కూడా దేవుడు నీకు ఇచ్చేదాన్ని ఇవ్వలేదు. నిన్ను మాయ చేస్తుంది, నేను ఆకర్షితుడిని చేస్తుంది. కానీ ఎప్పటికీ కూడా లోకము ఉన్నతమైన దాన్ని నీ జీవితంలో ఇవ్వలేదు. నీ జీవితంలో ఉన్నతమైనది ఇచ్చేవాడు ఎవడైనా ఉన్నాడంటే సర్వోన్నతుడైనటువంటి దేవుడు. అటువంటి సర్వోన్నతుడైనటువంటి దేవుని యొక్క సహవాసాన్ని అబ్రహాము కోరుకున్నాడు. కానీ సొదొమ గొమొర్రా రాజు ఆఫర్ చేసినటువంటి ఆ సంపదను ఆయన కోరుకోలేదు. ఇక్కడ మెల్కీసెదెకు రెండు విషయాలు అబ్రహాము జ్ఞాపకం చేస్తున్నాడు. ఈ పోరాటము చేసి వచ్చినటువంటి ఎవ్రీ టైమ్ యు విన్ ఏ బ్యాటిల్, అంటే మన జీవితంలో మనం థ్యాంక్స్ గివింగ్ మీటింగ్ పెట్టుకున్న ప్రతిసారి, చెప్పండి, థ్యాంక్స్ గివింగ్ మీటింగ్ ఎప్పుడు పెడతాం మనం? ఏదో ఒక సక్సెస్ వచ్చినప్పుడే కదా. అది తప్పేం కాదు కదా, రైట్. థ్యాంక్స్ గివింగ్ మీటింగ్ పెట్టుకున్నప్పుడు గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అంశాలు రెండు ఉన్నాయి. ఒకటి, నువ్వు ఏదైతే పొందుకున్నావో అది దేవుని ఆశీర్వాదం అని గుర్తించగలగాలి. నేను చాలా కష్టపడ్డానండి. అసలు నేను ఎన్ని రోజులు ఉపవాసం ప్రార్థన చేసానో తెలుసా? అసలు నేను దేవుని ఎంత గోజాడి వేడుకున్నాను తెలుసా? ఈ కబుర్లు ఆపండి. వాటిని బట్టి దేవుడు మీకు ఇవ్వాల. సర్వోన్నతుడైనటువంటి దేవుని కృపను బట్టి నువ్వు ఆశీర్వాదాన్ని పొందుకుంటావు. ఇట్ ఈస్ నథింగ్ బట్ ద గ్రేస్ అండ్ మియర్ గ్రేస్ ఆఫ్ గాడ్. మన జీవితాల్లో విజయం, మన జీవితాల్లో ఉన్నత దశ మనం కష్టపడి సంపాదించేది కాదు, దేవుడు మనకిచ్చేది. కాబట్టి అబ్రాహాము, నువ్వు ఏదైతే విక్టరీని పొందుకున్నావో ఈ ఆశీర్వాదం ఎవరిది? నువ్వు కష్టపడింది కాదు. అఫ్ కోర్స్ అబ్రహాం కష్టపడ్డాడు, అబ్రహాం ప్రయాసపడ్డాడు, అబ్రహాం పోరాడాడు. కానీ వీటన్నిటిని మించి ఇది సర్వోన్నతుడగు దేవుని అనుగ్రహం. రెండోది ఏమన్నాడు? నీ శత్రువులను నీ చేతికి అప్పగించిన సర్వోన్నతుడగు దేవుడు స్తుతింపబడు. అంటే నీ శత్రువుని అణగొట్టినవాడు దేవుడు, నువ్వు కాదు.
300 మందిని యుద్ధాన్ని తీసుకొని వెళ్ళినటువంటి వాడు 4 రాజుల మీద ఎట్లా విజయం సాధిద్దాం అనుకున్నావు? నీ శత్రువు మీద విజయం ఎట్లా సాధిద్దాం అనుకున్నావు? ఎప్పుడు కూడా గుర్తుంచుకో, నీకంటే శత్రువు బలవంతమైనటువంటి వాడు. చెప్పండి, మనం బలవంతమైనటువంటి వాడమా, శత్రు సాతానుగాడు బలమైనవాడా? మాట్లాడరేంటమ్మా? సాతానుగాడు బలమైనవాడు. సో ఇప్పుడు సాతాను మీద విజయం దేని బట్టి వస్తుంది? మనల్ని బట్టి వస్తుందా? ఎవరిని బట్టి వస్తుంది? సో ఆల్ ద టైం మన జీవితంలో మనం గుర్తుంచుకోవాల్సింది, మన విక్టరీ యొక్క సోర్సు ఇట్ ఈస్ నాట్ యూ, ఇట్ ఈస్ గాడ్. ఎప్పుడు గుర్తుంచుకో, ఇది దేవుని అనుగ్రహము, ఇది దేవుని కృప, ఇది దేవుని యొక్క ప్రావిడెన్స్. యువర్ విక్టరీ కమ్స్ ఫ్రమ్ గాడ్. రెండోది ఏమన్నాడు? నీ శత్రువు మీద నువ్వు పోరాడినప్పుడు నీకు విజయం ఇచ్చినవాడు కూడా దేవుడే. లోకము, శత్రువు, సాతాను నీకంటే బలమైనటువంటి వాళ్ళు. అటువంటి వారి మీద విజయం సాధించడం అనేటువంటిది నీ వల్ల కాదు, నీ శక్తి సరిపోదు. నీ దగ్గర ఎంతమంది ఉన్నారు? 300 మంది ఉన్నారు. 300 మందితో నువ్వేం యుద్ధం చేస్తావు? 4 రాజులు ఉన్నారు నీ ఎదురుగా. 4 రాజులు, వాళ్ళ సైన్యం ఉంది. అటువంటి వారి మీద 300 మంది తీసుకొని యుద్ధంలోకి వెళ్ళి శత్రువు మీద విజయం సాధించాలంటే నీ కెపాసిటీ సరిపోదు. అమ్మా, చాలాసార్లు మనకున్న ప్రాబ్లం ఏంటంటే మన కెపాసిటీని మనం నమ్ముకుంటాం, అందుకే అట్టగా ఫెయిల్ అవుతాం. ఈ లోకములో సక్సెస్ సంపాదించడానికి నీ కెపాసిటీ సరిపోదు. యు ఆర్ ఆల్వేస్ అ వీక్ పర్సన్. నీ కెపాసిటీకి దేవుడు తోడు కాకపోతే విజయం ఎప్పుడు కూడా నీ సొంతం కాదు. కేవలం నీ కెపాసిటీ మీద నువ్వు ఆధారపడితే, నీ ఎబిలిటీ మీద నువ్వు ఆధారపడితే యు విల్ నెవర్ గెట్ సక్సెస్ ఇన్ లైఫ్. కారణం ఏంటంటే అది సరిపోదు. లోకంలో నువ్వు గొప్పవాడి కావచ్చు, కానీ శత్రువు మీద పోరాటానికి అది సరిపోదు. శత్రువు మీద విజయం సాధించడానికి అది సరిపోదు. కాబట్టి నెసరీగా మన జీవితాల్లో ఎవరి ఆశీర్వాదం ఉండాలి? దేవుని యొక్క ఆశీర్వాదం ఉండాలి. ఇక్కడ విచిత్రమైనటువంటి ఒక పరిస్థితి ఏంటంటే, సొదొమరాజు ఏదైతే ఆఫర్ చేశాడో, మనుషులను నాకు ఇచ్చి ఆస్తిని నీవే తీసుకొనమని అబ్రాముతో చెప్పగా, జాగ్రత్త వినండి. సొదొమరాజు యొక్క పేరు బెరా. ఆయన పేరు సొదొమరాజు యొక్క పేరేంటి? బెరా. బెరా అనేటువంటి మాటకు అర్థం ఏంటంటే బహుమానం. అందుకే బహుమానం ఆఫర్ చేశాడు. నా మాట మీకు అర్థమైందా? బెరా అనే మాటకు అర్థం ఏంటి? బహుమానం. సొదొమ అనేటువంటి మాటకు అర్థం ఏంటి తెలుసా? కాలిపోవుట. బెరా వచ్చి ఆఫర్ చేశాడు? బహుమానం ఆఫర్ చేశాడు. అది పుచ్చుకుంటే ఏమవుతుంది? కాలిపోద్ది. అందుకే లోతు యొక్క ఆస్తి అంతా కూడా ఏమైపోయిందమ్మా? కాలిపోయింది. అందుకే నేను అంటున్నాను, ద థింగ్ దట్ వరల్డ్ ఆఫర్స్ విల్ ఆల్వేస్ బర్న్ టు యాషెస్. లోకం నీకు ఇచ్చేది ఏదైనా అది కాలిపోయేదే, అది నిలబడేది కాదు. కాబట్టి బెరా వచ్చి బహుమానాన్ని ఇచ్చాడు. ఆ బహుమానం అనేటువంటిది కాలిపోతుంది. అబ్రాము, ఈ కాలిపోయే బహుమానాలు నాకెందుకండి, నిలబడే దేవుని బహుమానం కావాలి నాకు. కాలిపోయే ఈ లోకం నాకెందుకు? ఒకానొక దినమున సొదొమ గొమొర్రా ఏం కాబోతుంది? ఒకవేళ ఆ రోజు కనుక ఏమండి ఆయన ఇచ్చినటువంటి ఆస్తిపాస్తులన్నీ కూడా తీసుకున్నాడు అనుకో, సొదొమ గొమొర్రాలో ఒక మంచి కార్నర్ ప్లాట్ కనుక ఈయనకి రాసిచ్చాడు అనుకో. అందుకదా పాట గారు మీకు తెలుసా, ఇది కార్నర్ ప్లాట్ అంటే ఎల్ షేప్. ఇది ఇటు నార్త్ ఫేసింగ్, ఇటు ఈస్ట్ ఫేసింగ్. అంత మంచి ప్లాట్ కొనిచ్చాడు అనుకో ఎవరికి? అంతే కదమ్మా. సొదొమరాజు ఏం చేస్తాడు? బయట ఉండే ల్యాండ్ ఆఫర్ చేయడు. ఏం చేస్తాడు? సొదొమ గొమొర్రాలో ప్రైమ్ స్పాట్, అమరావతి ల్యాండ్ స్పాట్ కదా. ఇప్పుడు విశాఖపట్నం నుండి మళ్ళీ అమరావతి అయింది.
సో ఇప్పుడు అమరావతిలో ల్యాండ్ ఆఫర్ చేశాడు అనుకోండి, ప్రైమ్ స్పాట్లో. అబ్రహాము ఆపగా పుచ్చుకున్నాడు అనుకో, కొన్ని రోజులు ఏమయ్యేది? కాలిపోయేది మనకెందుకమ్మా? పోయేది మనకెందుకు? దేవుడు ఎప్పుడైనా కాలిపోయేది ఇస్తాడా? దేవుడు ఎప్పుడైనా పనికిరాంది ఇస్తాడా? ఎవ్వడు. ఆయన ఇచ్చేది ఎప్పుడు కూడా ద బెస్ట్ థింగ్, నిలిచేది. అబ్రహాము భలే చక్కటి మాట అంటాడమ్మా అక్కడ. ఏమంటాడు? నా దేవుడైనా, చూసారా 23వ వచనంలో, నేనే అబ్రాహామును ధనవంతునిగా చేసినని నీవు చెప్పకుండానట్లు ఒక నూలు పోగైనను చెప్పుల వారైనను నీ వాటిలో ఏదైనను తీసుకొనని ఆకాశమునకును భూమికిని సృష్టికర్తయును సర్వోన్నతుడనైన దేవుడినైన యెహోవా ఎదుట నా చెయ్యెత్తి ప్రమాణం చేసి ఉన్నాను. I took an oath before God. ఏమా, దేవుని ఎదుట నువ్వు ఎన్ని ప్రమాణాలు చేసావు? నిలబడుతున్నావా? పెళ్ళికి స్టేజ్ మీద నిలబడి ప్రమాణాలు చేసావా లేదా? ఏమా, పెళ్లిలో చేసిన ఏంటి ఇక్కడ నిలబడి? ప్రమాణాలే. ఎంతమంది ఇప్పుడు ప్రమాణాలు నిలబడ్డారు చెప్పండి? ప్రమాణానికి కట్టుబడి ఉన్నావా? నువ్వు దేవునికి ఏదైతే మాట ఇచ్చావో ఆ మాటకి జీవితాంతం నిలబడాలి. అక్కడే నువ్వు టెస్ట్ చేయబడతావు. ఏమైపోయినాయి నీ ప్రమాణాలు? నిలబడ్డావా ప్రమాణానికి? ఎంత తేలిక తీసుకుంటావు మాటల్ని. అప్పుడంటే ఏదో అట్లా అన్నాం, కానీ ఇప్పుడు ఏమైపోయింది? బ్యాటరీ అయిపోయిందమ్మా. సాధారణంగా కూడా బలి తెలిసి ఎప్పుడు స్విచ్ ఆఫ్ చేయాలో వాడు గుర్తు చేస్తాడు. నీ టైం అయిపోయింది, ఇంక ఆపే అంటున్నాడు. రైట్, ఓకే. ఓన్లీ ఆ బాక్స్లో ఆగిపోయినట్టు ఉన్నాయి కదా. ఓకే, సో ఇప్పుడు ఈయన ఏమంటున్నాడు? దేవుని ఎదుట నేను ప్రమాణం చేస్తున్నాను. దేవునికి నువ్వు ఏదైతే మాట ఇచ్చావో ఆ మాటకు కట్టుబడినప్పుడు ఏమవుతుందో తెలుసా? నీ జీవితంలో వచ్చేటువంటి ప్రతి శోధనను అధిగమించడానికి అవకాశం ఉంటుంది. శోధనను ఎప్పుడు జయిస్తావు? లోకాన్ని ఎప్పుడు జయిస్తావు? దేవుని ఎదుట నువ్వు చేసినటువంటి ఒడంబడిక, ఆ వాగ్దానం ఏదైతే ఉందో ఆ వాగ్దానానికి కట్టుబడినప్పుడు. అప్పుడు పోరాటంలో విజయవంతమైనటువంటి పోరాటాన్ని నువ్వు పోరాటానికి అవకాశం ఉంది. ఈ పోరాటంలో 3 ఆస్పెక్ట్స్ ఉన్నాయి. ఒకటి, అబ్రహాము యొక్క తగ్గింపు. చూసారా, అబ్రహాము విజయం పొంది వెనక్కి వస్తున్నాడు. వెనక్కి వస్తుంటే మెల్కీసెదెకు చేత ఆశీర్వదించబడటానికి అబ్రహాం ఇష్టపడ్డాడు. కారణం ఏంటంటే మెల్కీసెదెకు తనకంటే గొప్పవాడు అనేటువంటి విషయాన్ని ఆయన గ్రహించాడు. మేబీ అబ్రహాము విక్టోరియస్ అయి ఉండొచ్చు. మేబీ అబ్రహాము 4 రాజుల మీద పోరాడు ఉండొచ్చు. కానీ అబ్రహాము తన స్థితిని ఎరిగినటువంటి వాడు. మెల్కీసెదెకు కంటే గొప్పవాడు కాదు అనేటువంటి విషయం అబ్రహాం తెలుసుకున్నప్పుడు మెల్కీసెదెకు దగ్గర తను తాను తగ్గించుకున్నాడు. హ్యూమిలిటీ ఆల్వేస్ లిఫ్ట్స్ యూ. మన జీవితాల్లో ఒదుగుదల బట్టి వస్తుంది. నా మాట మీకు అర్థమవుతుందా? నువ్వు ఎంత ఒదిగుంటావో అంతగా నువ్వు ఎదుగుతావు. నువ్వు ఎంతగా పేట్రేగిపోతావో అంతగా నువ్వు తగ్గించబడతావు. ఎదుగుదల ఎప్పుడు కూడా ఒదుగుదల బట్టే వస్తుంది. హ్యూమిలిటీ ఆల్వేస్ విన్స్ యూ. అబ్రహాము మెల్కీసెదెకు దగ్గర తను తాను తగ్గించుకున్నాడు. రెండోది, అబ్రహాము తన జీవితంలో నేర్చుకున్నటువంటి ప్రిన్సిపల్ ఏంటో తెలుసా? అమ్మా, దేవుని వాక్య ప్రకారం ఆశీర్వాదం అంటే పుచ్చుకోవటం కాదు.
దేవుని వాక్య ప్రకారం ఆశీర్వాదం అంటే ఇచ్చుట. ఈ సొదొమ రాజు వచ్చి అబ్రహాముకి చాలా ఆస్తిని ఆఫర్ చేస్తే అదంతా కాదనుకున్నాడు. తన ఖర్చు తానే పెట్టుకున్నాడు. పైపెచ్చు తన ఆస్తిలో నుండి మళ్ళీ ఎదురిచ్చాడు అబ్రహాం. దాన్ని ఏమంటారు? జనరాసిటీ అంటారు. అబ్రహాం ఎందుకు దాచిపెట్టుకోలే? అబ్రహాంకి ఎందుకు ఫ్యూచర్ పట్ల కదా చాలాసార్లు అనుకుంటాం, అది ఇచ్చేస్తే నేను ఇంకా ఎక్కువ కానుక ఇచ్చేస్తాను. నీకు సంగతి చెప్పనా, నీకున్న దాంట్లో నువ్వు కానుక ఇవ్వలేని వాడివి, నీకు ₹1,00,00,000 ఇచ్చినా నువ్వు కానుక ఇవ్వవు. నీకు ₹100 వస్తే ₹10 తీయలేనోడు ₹1,00,00,000 వస్తే ₹1,00,000 తీస్తాడా? అసాధ్యం. ఇట్ విల్ నెవర్ హ్యాపెన్. ఎందుకంటే గివింగ్ అనేటువంటిది నీ పర్స్ యొక్క స్ట్రెంగ్త్ని బట్టి కాదు, ఇది నీ యాటిట్యూడ్. గివింగ్ అనేటువంటి యాటిట్యూడ్ ఉంటే ఇట్ డజంట్ డిపెండ్ ఆన్ యువర్ పర్స్. నీ ఇన్కమ్ ఎంతైనా నువ్వు ఇవ్వగలుగుతావు. ఇక్కడ అబ్రహాం ఆల్రెడీ ఏం చేశాడు? చాలా ఖర్చు పెట్టాడు. సొదొమ రాజు ఇచ్చినటువంటి ఆఫర్ని వదిలిపెట్టాడు. పైపెచ్చు తనకున్నటువంటి ఆ ఇన్కంలో నుండి మొత్తంలో ఒక 10వ భాగాన్ని తీసేసి మెల్కీసెదెకు రాజుకి ఇవ్వటానికి ఇష్టపడ్డాడు. గివింగ్ అనేటువంటి ప్రిన్సిపల్ అబ్రహాం జీవితంలో చూసి ఆ మాటకు వస్తే అసలు దశంభాగం అనేటువంటి ప్రిన్సిపల్ దేవుడు ఎప్పుడు పెట్టాడమ్మా? మోషే ధర్మశాస్త్రంలో పెట్టాడు. అసలు అబ్రహాం దశంభాగం ఇచ్చేటప్పటికి మోషే ధర్మశాస్త్రం ఉందా? అంటే మోషే ధర్మశాస్త్రం ఇవ్వకముందే అబ్రహాం దశంభాగం ఎట్లా ఇచ్చాడు? అది స్పిరిచువల్ మెచ్యూరిటీ అంటే. అబ్రహాం చేతిలో ఏమీ ఏమంటారు ధర్మశాస్త్రం లేదు. అయినప్పటికీ ధర్మశాస్త్రం లేని కాలంలో కూడా తన జనరాసిటీని ఎట్లా ఎక్స్ప్రెస్ చేశాడు? దశంభాగం అనేటువంటి ఆ యొక్క గివింగ్ జనరాసిటీ ద్వారా. మూడోది అబ్రహాముకున్నటువంటి పరిశుద్ధత. అబ్రహాము ఎప్పుడు కూడా తన విలువల విషయంలో కాంప్రమైజ్ అవ్వలేదు. అమ్మా, నెవర్ కాంప్రమైజ్ ఆన్ యువర్ వాల్యూస్. డోంట్ సెల్ యువర్ సెల్ఫ్ టు ద వరల్డ్. ప్రపంచానికి అమ్ముకోమాక, అందుకంటే దౌర్భాగ్యం లేదు. నీ విలువల విషయంలో ఎప్పుడు కాంప్రమైజ్ అవ్వమాక. దేవుని వాక్యపు విలువల్లో ఎప్పుడూ కాంప్రమైజ్ అవ్వటానికి లేదు. మనుషులు వదిలిపెట్టచ్చు, వదిలిపెట్టనియండి. మనుషులు తిట్టుకోవచ్చు, తిట్టనియండి, ఏం పర్వాలేదు. కానీ విలువల విషయంలో ఎప్పుడు కాంప్రమైజ్ అవ్వటం మంచిది కాదు. ఏ దేవుని వాక్యానికి కట్టుబడి జీవిస్తున్నావో జీవితాంతం ఆ విలువలను పాటించాలి. వీలైనప్పుడల్లా కాంప్రమైజ్ అయిపోయి లోకంతో కలిసిపోయి ఇటువంటి బ్రతుకు మనకు అక్కర్లేదు. ఎప్పుడైనా ఎక్కడైనా ఏ రోజైనా ఒకటే విలువకు కట్టుబడి జీవించాలి. యువర్ వాల్యూస్ షుడ్ నెవర్ చేంజ్. అది విక్టరీని తీసుకొస్తుంది. క్రైస్తవ జీవితంలో ఇట్స్ అన్ కంటిన్యూయల్ కాన్ఫ్లిక్ట్. పోరాటాలు మన జీవితాల్లో ఉంటాయి. అంత మాత్రమే కాదు, గ్రేటెస్ట్ టెంప్టేషన్ కమ్స్ ఆఫ్టర్ గ్రేట్ విక్టరీ కదా. అద్భుతమైన విజయం సంపాదించాడు అబ్రహాము, తర్వాత శోధించబడ్డాడు. ఒక ఆయన అంటాడు, టెంప్టేషన్ ఆఫెన్ కమ్స్ ఇన్ ద ఆఫ్టర్ గ్లో ఆఫ్ ఎ గ్రేట్ విక్టరీ. ఏదైతే నువ్వు విజయం సంపాదిస్తావో ఆ విజయం సంపాదించిన యొక్క ఛాయలో నుండి శోధన పుట్టుకొస్తుంది. కాబట్టి విజయం సాధించిన తర్వాత జాగ్రత్త, శోధన పొంచి ఉంటుంది. అల్టిమేట్ చాయిస్ ఇన్ లైఫ్ ఏంటనే కనుక గమనిస్తే, నీకు దేవుడు కావాలా, లోకం కావాలా? ఇది అల్టిమేట్ చాయిస్ ఇన్ లైఫ్. నీకేం కావాలి? నిజంగానే దేవుడు నాకు చాలు అని అనుకుంటున్నావా? నా జీవితంలో సర్వోన్నతుడైనటువంటి వాడు దేవుడు నాకు చాలు. అది అబ్రహాం తీసుకున్న నిర్ణయం. దాన్ని బట్టి దేవుని చేత ఆశీర్వదించబడ్డాడు. అది లోకం ఇచ్చేది కాకపోవచ్చు, కానీ లోకములో చిరస్థాయిగా నిలిచి ఉండేటువంటి ఆ విశ్వాసం యొక్క మాదిరిని, ఆ పునాదిని అబ్రహాం జీవితంలో చూస్తున్నాం. అటువంటి కృప దేవుడు మనకు దయచేయను గాక. ప్రార్థన చేసుకుందాం.
దేవుని వాక్య వెలుగులో మన జీవితాలు పరిశీలించుకుందాం. అబ్రహాం యొక్క జీవితాన్ని దేవుడు మన ముందు ఉంచుతున్నప్పుడు మన జీవితాల్లో కూడా ఆలోచిద్దాం. బ్యాటిల్స్ వస్తాయి. ఫిజికల్ బ్యాటిల్స్ కావచ్చు, స్పిరిచువల్ బ్యాటిల్స్ కావచ్చు. అవి ఏదైనప్పటికీ కూడా ప్రిన్సిపల్స్ ఒకటే. ఎక్కడ ఎస్ చెప్పాలో తెలుసుకోవాలి, ఎక్కడ నో చెప్పాలో తెలుసుకోవాలి, ఎక్కడ లోకాన్ని వదిలిపెట్టుకోవాలో తెలుసుకోవాలి, ఎక్కడ దేవుని పట్టుకోవాలో తెలియాలి. అటువంటి విజ్ఞత, అటువంటి వివేచన దేవుని వాక్యాన్ని బట్టే మనకు వస్తుంది. ఎంత మెచ్యూరిటీ అబ్రహాం ప్రదర్శించాడు. ఇప్పటికీ దేవుడు నమ్ముకొని 10 సంవత్సరాలైంది అబ్రహాం యొక్క జీవితంలో. దేవుని నమ్ముకొని 10 సంవత్సరాల్లో ఎంత బలంగా దేవుని కొరకు నిలబడ్డాడు. విలువల విషయంలో మన జీవితాలను పరిశీలించుకుందాం. అటువంటి విజ్ఞత, అటువంటి వివేచన, అటువంటి నిర్ణయాలు మన జీవితాల్లో మనం చేయగలమా? దేనికి ఆరాటపడుతున్నాం? దేనికి మనం తొందరపడుతున్నాం? దేవుడిచ్చేదే మన జీవితాల్లో నిలబడుతుంది. దేవుని కోరుకుందామా? దేవుని సహవాసాన్ని కోరుకుందామా? దేవుని చిత్తం కొరకు ఆరాటపడదామా? అదే మన జీవితాల్లో నిలబడుతుంది. అందరూ లేచి నిలబడి ముగింపు ప్రార్థన చేసుకుని ఆశీర్వాద దశలో తీసుకుందాం. ప్రేమ కలిగిన మా ప్రభువా, మీకు పరిశుద్ధ నామానికి స్తుతులు, స్తోత్రాలు, వందనాలు. ఉదయకాల సమయంలో నీ పాద సన్నిధికి వస్తూ ఉంటున్నా. సర్వోన్నతుడైనటువంటి దేవుడుగా అబ్రహాం జీవితంలో నిన్ను ప్రత్యక్షపరుచుకున్నావు. సర్వోన్నతుడైనటువంటి దేవునిగా అబ్రహాము తన జీవితంలో నీకు అటువంటి స్థానాన్ని ఇచ్చాడు. అటువంటి విలువలతో తన జీవితాన్ని ముందు తీసుకుని వెళ్ళాడు. మా జీవితాల్లో కూడా ప్రభావమే నేర్చుకొని ఆ రీతిగా మా జీవితాల్లో మేము నిర్ణయాలు తీసుకోవటానికి ప్రభావం మీరు కృప చూపించమని ప్రార్థన చేస్తున్నాను. లోకం యొక్క ఉచ్చులో, లోకం యొక్క ఉరిలో, లోకం యొక్క పోకడలో చిక్కుపడకుండా నీ మీద దృష్టితో నీవు ఏదైతే మా జీవితాల్లో ఇవ్వటానికి ఇష్టపడుతున్నావో దాని కొరకు మాత్రమే ప్రభావమే తాపత్రయపడటానికి ప్రభావం మీరు కృప చూపించమని మీ కృపగల హస్తాలకు మమ్మల్ని అప్పగించుకుంటూ యేసు నామంలో ప్రార్థిస్తూ ఉన్నాం తండ్రి. పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పరిశుద్ధపరచబడును గాక, మీ రాజ్యం వచ్చును గాక, మీ చిత్తం పరలోకం నెరవేర్చడు భూమి నెరవేరును గాక. మా దిన ఆహారం నేడు మాకు దయచేయండి. మా అన్నస్సులు మేము క్షమించిన ప్రకారం క్షమించండి. మమ్మ శోధలో తెక్క దుష్టుని తప్పించండి. రాజ్యము, శక్తి, మహిమ నిరంతరం మీరై ఉన్నారు తండ్రి. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, కుమారుడు యేసుక్రీస్తు వరకు కృపయు, పరిశుద్ధాత్మక అన్యోన్య సహవాసం ఇప్పుడు మనకు సదాకాలము తోడయుండి ఆయన రాకడ పర్యంతము భద్రపరిచి నడిపించునుగాక. ఆశీర్వాదంబుల్ మా మీద వర్షింపజేయు మీషా, ఆశతో నమ్మి ఉన్నాము నీ సత్య వాగ్దాతము. మా మీద కృమ్మారించుము దేవా, క్రమార ప్రేమ వర్షాంబుల్ కృమ్మారించుము దేవా. ఆమేన్. అందరికి వందనాలు. గాడ్ బ్లెస్ యు.